నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకు అవుటింగ్ లేదు కదా? అవును సార్. అయితే ఎక్కడికి వెళ్ళావు? అంటే నిన్న నా బాబాయ్. షడప్! మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? సరే, మీరేం చెప్పదు, నేనే చెప్తా. చూడండి. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు. వండర్ఫుల్. ఈ చిన్న వయసులో ఏం చేస్తున్నారా మీరంట? మీ అమ్మ నాన్నలకి ఇదనే తెలిస్తే సిగ్గుతో వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తూ తిరుగుతున్నారు. కానీ మీ అమ్మ నాన్నలకి మీ గురించి పెద్ద పెద్ద కళలు ఉంది. ఎగ్జామ్కి ఇంకా ఒక్క నెలే ఉంది. దాని గురించి అసలు భయం లేదు కదా? నో నో నో, నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే నా కాలేజ్ వాల్యూ తగ్గిపోతుంది. మీ నాన్న వచ్చి నన్ను చూసే వరకు నేను నిన్ను ఎగ్జామ్కి అలౌ చేయను. వెళ్ళి మీ నాన్నకి కాల్ చేయి. సార్. రాజు, నువ్వు ఇంకా ఒక్క మాట మాట్లాడినా కాలేజ్ నుంచి నిన్ను తరిమేస్తాను. గో అండ్ గెట్ యువర్ ఫాదర్. ఐ సెడ్ గో. కన్ను కనిపించలేదా? మీకు కనిపించలేదా? నవ్ అవుట్ అవుట్. ఒరే ప్రిన్సిపల్, ఇక్కడికి వస్తే మంచిగా చదువుకుంటుందని ఇక్కడికి పంపించాను. ఇది ఇంత చెత్త కాలేజీగా ఉంటుందని నేను అనుకోలేదు. ఎప్పుడు చూసినా డబ్బులు లెక్క పెట్టడం కన్నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అని చూడువా. నువ్వంతా ఒక ప్రిన్సిపలా? చెట్టు, దాని పండ్లు. ఒక చెట్టు మంచిగా ఉంటే దాని పండు కూడా నంబర్ 1 గా ఉంటది. కాలేజీ నంబర్ 1 గా ఉంటే దాని ప్రిన్సిపల్ కూడా నంబర్ 1 గా ఉండాలి. సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ కాలేజీలో 4,000 స్టూడెంట్స్ ఉన్నారు. దానిలో నీ కూతురు మాత్రమే ఇలాంటి పని చేసింది. ఏమంటున్నావురా? ఈ పండు ఏ చెట్లో కాసింది? నా చెట్లోనా నీ చెట్లోనా? బోగస్. ఇక చాలు. ఇంకా చదువద్దు, ఏమొద్దు. ఇంకా అన్నిటినీ సర్దుకొని బయలుదేరమని చెప్పు. రాజు స్వప్నాన్ని తన నాన్న తీసుకుంటున్నా. పూల చెట్లని ఎండలో పెట్టు. దాన్ని కాస్త మందులన్నీ వేస్తేనే బాగా పెరుగుతుంది. నీమల్ స్ప్రేని కొట్టాను అనుకో, పురుగులు దగ్గరకు కూడా రావు. బయలుదేరు. బయట వర్షం పడుతుంది, కిటికీని ఎందుకు తెరుస్తున్నావు? పిచ్చానెక్కి ముయ్.
కూర్చో కూర్చో కూర్చో. నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? మిగతా వాళ్ళ కాదు, మిగతా వాళ్ళందరికంటే నువ్వు చాలా డిఫరెంట్. నువ్వు నీ ప్రేమలో చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా ఉన్నావు. నేను కానీ నీ ఎగ్జామ్స్ నా రిజల్ట్ నాకు అప్పుడే తెలుసు సార్. ఈజీగా పాస్ అవుతాను. పాస్ ఒకటేనా? నువ్వు అనుకుంటే 90% కన్నా ఎక్కువ స్కోర్ చేసి ఫస్ట్ రావచ్చు. కానీ దానికి ప్రిన్సిపల్ చెప్పినట్టు నువ్వు నాన్నని తీసుకొని రావాలి. తీసుకొస్తా సార్. సరే, ఏమని చెప్తావు? నాన్న దగ్గర నిజం చెప్పగలవా? ఇక్కడ చూడు, నీ కోసం నేను మీ నాన్నకి ఫోన్ చేయకూడదని ప్రిన్సిపల్ దగ్గర పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకున్నాను. అందువల్ల ఆయన కాల్ చేయడు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏ టెన్షన్ వల్ల నీ మైండ్ని డైవర్ట్ చేసుకోకు. ఫోకస్ రాజు, ఫోకస్. చదువు పైన మాత్రమే ఫోకస్ చేయి. కరెక్ట్గా 1 మంత్లో ఎగ్జామ్స్. మైండ్ ఫుల్గా చదువు మీద ఫోకస్ పెట్టు. కెరీర్ మంచిగా ఉంటే మిగతా అన్నీ నీ లైఫ్లో నేను వెతుక్కుంటూ వస్తుంది. ఓకే, టేక్ కేర్. రాజు, ఇంకేం ఆలోచిస్తున్నావు? స్వప్నాన్ని ఎలా చూడాలని ఆలోచిస్తున్నాను. స్వప్న కాంటాక్ట్ నెంబర్ కూడా నాకు తెలియదు. బావా, అబ్బాయి ఎవరిని కనిపెట్టి చంపేసినా? వద్దు. మన ఇంటి అమ్మాయి వాడికి అవకాశం ఇచ్చింది. దాన్ని ఆ అబ్బాయి ఉపయోగం చేసుకున్నాడు. మన ఇంటి అమ్మాయి తెలుగు తక్కువైన పని చేసింది. అందుకనే తెలియని అబ్బాయి ఇంత అవమానం చేశాడు. ఆ అబ్బాయిని కొడితే అందరూ వాడిపైన జాలి పడతారు. అందరి ముందు హీరో అయిపోతాడు. 17 ఏళ్ళుగా ఈ చేతులతో నా కూతుర్ని పెంచాను. 7 రోజుల్లో ఒక అబ్బాయితో ఇంత పని చేసింది. ఎంత ధైర్యం తనకు! దాన్ని 17 ఏళ్ళుగా తను నా కూతురే కాదు, ఇంకా తనని ఎంత బాగా చూసుకోవాలి. బావా, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఏమొద్దు. ఒక్క నెల వాళ్ళిద్దరికి ఏ కనెక్షన్ లేకపోతే వాళ్ళే విడిపోతారు. నేను నా కూతురి మీద ఒక కన్నేసి పెడతా. నువ్వు ఆ అబ్బాయి పైన కన్నేసి పెట్టు. సరే బావా, కానీ సప్న చదువు లేదు, పాడు లేదు. చదవాలనే ఆలోచన ఉండుంటే ఇంత పని చేస్తుంటదా?